నమస్కారం అందరికీ. మీరు వింటున్నది మా ప్రత్యేక పాడ్కాస్ట్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జిల్లాలో జరిగిన ముఖ్యమైన వార్తలు, యువతకు అందుబాటులో ఉండే శిక్షణ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, అలాగే ప్రేరణాత్మక కథనాలు మీ ముందుకు తీసుకువస్తాం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపయోగపడే కోర్సులు, స్వయం ఉపాధి అవకాశాలు, స్థానిక సంఘటనలు, విద్యా కార్యక్రమాలు మరియు సామాజిక కార్యక్రమాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా యువతకు చాలా ఉపయోగపడే ఒక ముఖ్యమైన సమాచారంతో ప్రారంభిద్దాం. అవును, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం వచ్చింది. కెనరా బ్యాంకు గ్రామీణ స్వయముపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణా కోర్సులు నిర్వహించబోతున్నారు. ఈ కోర్సులు ముఖ్యంగా ఉద్యోగం లేకుండా ఉన్న యువతకు నైపుణ్యం నేర్పించి స్వయముపాధి లేదా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుల్లో ముఖ్యంగా 2 ట్రైనింగ్ ప్రోగ్రాములున్నాయి. ఒకటి ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, మరొకటి సీసీటీవీ కెమెరా ఇన్స్టలేషన్. సంస్థ డైరెక్టర్ శాంతిప్రియ తెలిపిన వివరాల ప్రకారం ఈ శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొదటగా ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సు గురించి మాట్లాడితే, ఈ కోర్సుకు దరఖాస్తులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతాయి. ఈ కోర్సుకు 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. శిక్షణాకాలం 1 నెల పాటు ఉంటుంది. అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే, శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచితంగా భోజనం మరియు వసతి సదుపాయం కూడా కల్పిస్తారు. ఇప్పుడు రెండో కోర్సు గురించి చూద్దాం. సీసీటీవీ కెమెరా ఇన్స్టలేషన్ కోర్సు. ఈ కోర్సుకు దరఖాస్తులు ఏప్రిల్ 6 నుంచి ప్రారంభమవుతాయి. ఈ శిక్షణా కాలం 13 రోజులు మాత్రమే. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 19 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ శిక్షణలో కూడా అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి, శిక్షణా సామగ్రి అందించబడుతుంది. ఇది పూర్తి చేసిన తర్వాత చాలామంది యువత సీసీటీవీ కెమెరా ఇన్స్టలేషన్ రంగంలో ఉద్యోగాలు పొందవచ్చు లేదా సొంతంగా వ్యాపారం కూడా ప్రారంభించవచ్చు. మరిన్ని వివరాల కోసం 9705091727, 8500677585 ఈ నంబర్లను సంప్రదించవచ్చు. విషాదకర సంఘటన. ఇప్పుడొక విషాదకరమైన సంఘటన గురించి తెలుసుకుందాం. హిందూపురం మండలం బసవనపల్లి గ్రామంలో ఒక దుర్ఘటన జరిగింది. జయచంద్రారెడ్డి అనే 58 సంవత్సరాల వ్యక్తి విద్యుతాఘాతంతో మృతి చెందారు. ఆయన స్థానిక శివాలయం కమిటీ సభ్యుడిగా సేవలందిస్తున్నారు. ఆదివారం రోజున ఆలయం సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మత్తు పనులు చేస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు ఆయనకు విద్యుత్ షాక్ తగిలింది. షాక్ తగిలిన వెంటనే ఆయన కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానిక ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 2027 సంవత్సరానికి పద్మ అవార్డుల కోసం నామినేషన్లు ఆహ్వానించారు. ఇప్పుడు దేశస్థాయిలో ఒక ముఖ్యమైన సమాచారం గురించి మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులు ప్రకటించబడతాయి. 2027 సంవత్సరానికి ఇవ్వబోయే పద్మ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానించింది. ఈ నామినేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 31. ఈ నామినేషన్లు కేవలం ప్రభుత్వ పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. వెబ్సైట్ awards.gov.in. ఈ అవార్డులకు జాతి, రిథం, ప్రాంతం అనే భేదాలు లేకుండా అర్హులైన వారందరూ ప్రతిపాదనలు పంపవచ్చు. అయ్యప్ప ఆలయ నిర్మాణం. హిందూపురం మండలం పోచనపల్లి గ్రామంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. గ్రామస్థులు కలిసి అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, సమాజంలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడానికి ఆలయాలు ఎంతో అవసరమని తెలిపారు. కాన్షీరాం జయంతి. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతిని హిందూపురంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉచిత వైద్య శిబిరం. హిందూపురంలో మూర్ఛవ్యాధిగ్రస్తుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 122 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. వైద్యులు బాధితులను పరీక్షించి మందులు అందించారు. గ్యాస్ సిలిండర్లపై అధికారుల హెచ్చరిక. పండుగల సమయంలో గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు అధికారులు గ్యాస్ గోదాములను తనిఖీ చేశారు. పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, వినియోగదారులకు సమయానికి గ్యాస్ సిలిండర్లు అందించాలని ఏజెన్సీలను ఆదేశించారు. గృహ అవసరాల కోసం ఇచ్చే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రేరణాత్మక కథ. ఇప్పుడు ఒక ప్రేరణాత్మక కథ గురించి తెలుసుకుందాం. కొత్తచెరువు మండలం మైలేపల్లి గ్రామానికి చెందిన శివ అనే యువకుడు స్వయం ఉపాధితో తన జీవితాన్ని మార్చుకున్నాడు. శివ ఇంటర్మీడియట్ వరకు చదివాడు, కాని కుటుంబ పరిస్థితుల వల్ల ఉన్నత చదువులు కొనసాగించలేకపోయాడు. కొంతకాలం భవన నిర్మాణ రంగంలో పనిచేశాడు. అయితే ఒక ప్రమాదం కారణంగా పనిచేయలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు శివ ఒక నిర్ణయం తీసుకున్నాడు. స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నాడు. 3 లక్షలు అప్పుచేసి పేపర్ ప్లేట్ల తయారీ యంత్రం కొనుగోలు చేశాడు. ప్రస్తుతం రోజుకు 30 బండిళ్ల పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నారు. అన్ని ఖర్చులు పోను రోజుకు 2500 వరకు ఆదాయం వస్తోంది. ఇప్పుడు అతని లక్ష్యం గ్రామంలో మరికొందరికి కూడా ఉపాధి కల్పించడం. నైపుణ్య శిక్షణ. అనంతపురంలో మరో మంచి అవకాశం ఉంది. ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో రీటైల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ కోర్సులు, నైపుణ్య శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ 30 రోజుల పాటు ఉంటుంది. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివినవారు అర్హులు. శిక్షణ తర్వాత 100% ఉద్యోగ సహకారం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. భారీ జాబ్ మేళా. హిందూపురంలో జరిగిన జాబ్ మేళాకు భారీ స్పందన వచ్చింది. మొత్తం 111 కంపెనీలు పాల్గొన్నాయి. 5323 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వారిలో 1903 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారికి 15,000 నుంచి 45,000 వరకు జీతాలు లభించాయి. అక్షరాంధ్ర కార్యక్రమం. వయోజన విద్యా కార్యక్రమమైన అక్షరాంధ్ర పరీక్షలు కూడా విజయవంతంగా జరిగాయి. హిందూపురం మున్సిపాలిటీలో 114 కేంద్రాల్లో సుమారు 9,000 మంది వయోజనులు పరీక్షలకు హాజరయ్యారు. కరాటే పోటీల్లో విజయం. గుంతకల్లులో జరిగిన కరాటే పోటీల్లో హిందూపురం విద్యార్థులు ప్రతిభ చూపారు. సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో 45 మంది విజేతలుగా నిలిచారు. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్లు సాధించారు. రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించడం, అతివేగం వద్దు, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడకూడదు అని పోలీసులు సూచించారు. ఇవి ఈరోజు ముఖ్య వార్తలు మరియు అవకాశాలు. ఇలాంటి మరిన్ని వార్తలు, ఉద్యోగ అవకాశాలు, విద్యా సమాచారం కోసం మా పాడ్కాస్ట్ను తప్పకుండా ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.